ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ రెండు వ్యాఖ్యల్ని బాగా గమనించండి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. భోగాపురం ఎయిర్పోర్టు పీపీపీ విధానంలో నిర్మిస్తే ముద్దు, మెడికల్ కాలేజీకి మాత్రం వద్దా అని చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించారు. ఇక్కడే అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారికి పేదల ఆరోగ్యం పట్ల కన్సర్న్ లేదు అన్నది. ఆయన సున్నితత్వాన్ని కోల్పోయారు అన్నది కూడా అర్థమవుతోంది. విమానాశ్రయాలు పేదలు మధ్యతరగతి వాళ్లకు వైద్యం అందించే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మెడికల్ హాస్పిటల్ ఒకటే అవుతాయా? చంద్రబాబు నాయుడు గారు ఒకటే అని ఆలోచిస్తూ ఉన్నారంటే రాష్ట్ర ప్రజల పట్ల, పేద మధ్య తరగతి ప్రజల ఆరోగ్యం పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి కన్సర్న్ లేదు అన్నది క్లియర్ గా ఇక్కడే అర్థమైపోతుంది. ఇప్పటికే వైద్య రంగంలో కార్పొరేట్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో వైద్యం ఉండడం వల్ల కొద్దిమేర కనీసం ధరలు అందుబాటులో ఉంటున్నాయి. అదే ప్రభుత్వం పూర్తిగా వైద్య రంగం నుంచి నిష్క్రమించి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ వ్యవస్థను పెడితే అప్పుడు పెద్ద పెద్ద జబ్బులు వస్తే పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టి వైద్యం చేయించుకోవడం కన్నా చనిపోవడమే బెటర్. దానివల్ల కనీసం కుటుంబ సభ్యులకు అన్యాయం చేసిన వాళ్ళం కాకుండా ఉంటాము అని ఆలోచించే పరిస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి భోగాపురం ఎయిర్పోర్టు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా ఆలోచించండి. చివరకు వెంకయ్య నాయుడు గారు కూడా చెప్పారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నవి ప్రభుత్వమే నడపాలి, అదే కరెక్ట్ విధానం, అప్పుడే పేదలకు మంచి జరుగుతుంది, విద్య వైద్యం ఎప్పటికీ కూడా ఉచితంగా ఉండాలని చెప్పారు. కనీసం వెంకయ్య నాయుడు గారి మాటలైనా పరిగణలోనికి తీసుకోవాలి కదా. ఒక జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తున్నారు, కానీ ఈ పీపీపీ విధానాన్ని వెంకయ్య నాయుడు లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, మిత్రపక్షమైన జనసేన సైలెంట్ గా ఉంటుంది. ఒక సత్యకుమార్, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరో స్టేట్మెంట్ చూడండి. పెద్ద వీరుడు బయలుదేరాడు, నీళ్లు కావాలా గొడవలు కావాలంటే గొడవలే కావాలని కోరుకునే రకం జగన్మోహన్ రెడ్డి, నాకు మాత్రం తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏపీకి మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అసలు నీళ్లు వద్దు అని అనుకుంటే ఇక గొడవలు ఎందుకుంటాయి? పక్క రాష్ట్రాలతో నీటి విషయంలో మా వాటా మాకు కావాలి, మాకు కూడా నీళ్లు కావాలి అన్నప్పుడే గొడవలు వస్తాయి. ఇక్కడ గొడవలు అంటే ఏదో కత్తులు గొడవలు తీసుకెళ్లి నరుక్కోవడం కాదు. కొన్ని వేదికలు ఉంటాయి, ఆ వేదిక మీద రాష్ట్రానికి సంబంధించిన వాదనల్ని బలంగా వినిపించి ప్రయోజనాల్ని కాపాడుకోవడం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి నీళ్లు కావాలా గొడవ కావాలంటే గొడవే కోరుకుంటారు అని అంటున్నారు. స్టేట్మెంట్ అది కాదు కరెక్ట్. నీళ్లు వద్దు అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు కాబట్టి ఇక తెలంగాణ ప్రభుత్వంతో కావచ్చు, పైన ఎగువ ఉన్న కర్ణాటకతో కావచ్చు, ఎలాంటి విభేదాలు ఉండవు. అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు? రాష్ట్ర ప్రజలు. పైగా నాకు తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కానీ ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని ఎక్కడ అనడం లేదు. తెలంగాణలో కూడా మన తెలుగు వాళ్ళే, కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని కాపాడేందుకు చాలా గట్టిగా నిలబడుతున్నారు. ఇక్కడే ఒక పోలిక కూడా తీసుకోవచ్చు మనం. రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ వేదికగా పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు అని పరోక్షంగా అంగీకరిస్తూ, మీరు పాలమూరు రంగారెడ్డికి అడ్డుపడితే మేము మరో చోట నుంచి నీళ్లు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. దాంతో ఆయన రాయలసీమ లిఫ్ట్ ను ఆపేయడంతో పాటు పాలమూరు రంగారెడ్డికి అభ్యంతరం చెప్పడం లేదు అని చెప్పారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? రాయలసీమ లిఫ్ట్ అన్నది ఇల్లీగల్ ప్రాజెక్టు, అనుమతులు లేవు అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటూ చాటింపు వేస్తూ ఉన్నారు. పక్కన రేవంత్ రెడ్డి గారు పాలమూరు రంగారెడ్డికి అనుమతులు లేవు అని తెలిసినా సరే, అనుమతులు లేవు కానీ మీరు వాటికి అడ్డుపడితే మేము ఇంకో చోట నుంచి నీళ్లు తీసుకుంటామంటూ పక్క రాష్ట్రాన్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదే గొడవ పెట్టుకోవడం కాదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం అంత కమిట్మెంట్ గా ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు మాత్రం నీటి కోసం గట్టిగా నిలబడే జగన్మోహన్ రెడ్డిని ఏదో గొడవలు పెట్టుకునే వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్రానికి సంబంధించిన నీటి వాటాను తీసుకునే అవకాశం లేకుండా పోతూ ఉంటే గొడవ పెట్టుకోకూడదు అని చెప్పేసి వదిలేస్తారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీటి కోసం గొడవలు పెట్టుకోవడానికైనా సిద్ధం, మా ప్రయోజనాలు కాపాడుకోవడానికి సిద్ధం అని ప్రకటించాలి కానీ నాకు తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యమని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సూటిగా గతంలో చెప్పారు, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి ప్రయోజనాలు ముఖ్యమని అంటున్నారు. అంటే రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం నేను పక్క రాష్ట్రాల వాళ్ళని నిలదీయను, వాళ్ళతో గొడవ పెట్టుకోను, సరైన వేదికల మీద వాదనలు వినిపించి వాళ్ళతో వివాదం తెచ్చుకోను. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన నీళ్లు, రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు అన్నది ఆయన స్టేట్మెంట్ బట్టి అర్థమవుతోంది.